నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. మరి మనకు సంబంధించి ఈరోజు అక్టోబర్ 3వ తేదీ టెట్ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మన వరకు పంపించారండి మన అభ్యర్థులు. మరి ఏం క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని దాని గురించి పరిశీలిద్దామండి. ఫస్ట్ వన్ ఇక్కడ సిడి అనగా ఇచ్చాడండి. ఏమని ఇచ్చాను అన్న? సిడి అనగా ఇచ్చాడండి. మరి సిడి అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు సార్ అంటే కాంపాక్ట్ డిస్క్ అని ఇచ్చాడు. తర్వాత నెటిక్యుడస్ మీన్స్ అని ఇచ్చాడండి. తర్వాత మూడో క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాను అన్న అంటే ఎన్ఈపి 2020 యొక్క విద్యా విధానం అని ఇచ్చారండి. ఇక్కడ ఏదో ఆన్సర్ కూడా వాళ్ళే పెట్టారండి, 5+3+3+4 అని. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అన్న ఏంటన్నా అక్కడ అంటే ఎన్సిఎఫ్ 2005 యొక్క లక్ష్యం ఏంటి అన్నాడు. మరి ఎన్సిఎఫ్ 2005 యొక్క లక్ష్యం ఏంటి నాన్న ఇక్కడ ఇచ్చి ఆన్సర్ ఏమి ఇచ్చాడమ్మా అంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం జ్ఞాన నిర్మాణం అని ఇవ్వడం అనేది జరిగిందండి. సో క్లియర్. తర్వాత ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే ఎరిక్సన్ పాఠశాల దశలో ఉండే మనోవిజ్ఞాన క్లిష్ట పరిస్థితి ఏంటి అన్నాడు. మరి ఇక్కడ ఏదో ఆన్సర్ కూడా వాళ్ళు ఇచ్చారండి, శ్రమించడం అని ఇచ్చాడమ్మా. మరి చూద్దామండి, మరి మనకైతే క్లారిటీ లేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ సైకాలజీలో. మరి ఇక్కడ అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ అని ఇచ్చారండి, ఏదో మై డూమ్ అండి, MODOOM అండి. ఓకే, తర్వాత ప్రవర్తనవాదులు అని ఇచ్చారంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటారు, క్రింది వాటిలో ప్రవర్తనవాదిని గుర్తించండి అనే విధానంలో క్వశ్చన్ అడిగారండి. సో క్లియర్ అమ్మా. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏదో తెలుగులో ఒక పద్యం ఇచ్చేసి దాన్ని ఆర్డర్లో అమర్చండి అన్నాడు. అంటే 4 పాదాలు ఇచ్చేసి దాన్ని వరుస క్రమంలో పెట్టండి అనే విధానంలో క్వశ్చన్ అడిగాడు సార్. మరి అభ్యర్థులు ఇక్కడే గమనించాలా, అమ్మా ఇది ఎస్జిటి క్వశ్చన్ పేపర్ కాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్జిటి క్వశ్చన్ పేపరు లేకుంటే సైన్స్ మ్యాథ్స్ ఇలాంటి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎస్జిటి వాళ్ళది కాదు. మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల యూట్యూబర్స్ వచ్చేసి క్వశ్చన్ ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అవసరం లేదమ్మా. ఎస్జిటి ఎగ్జామ్ జరుగుతుంది 6వ తేదీ, ఆ రోజు మనం డిసైడ్ కావచ్చు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఎస్జిటి వాళ్ళకి అనేది. సో దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఇది అంతా కూడా ఏంటి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కాబట్టి తెలుగులో కొన్ని క్వశ్చన్స్ అనేవి కష్టంగా వచ్చింటాయి, దాన్ని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్న. మరి ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ అంటే రెండో క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే తెలుగు పారిజాతాలు అనేది ఎవరి రచన అని ఇచ్చాడండి. తర్వాత మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంట గోరంట అండి. సో ఇక్కడ గోరంత దీపాలు అండి. మరి గోరంత దీపాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము అన్న మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, ప్రక్రియలు ఇతివృత్తాలు ఉద్దేశం నుంచి బిట్ వస్తుంది అన్న చూసుకోండి అని చెప్పాను. సో అనుకున్న విధంగానే ఇక్కడ మనకు ఇతివృత్తం నుంచి క్వశ్చన్ వచ్చాదండి. తర్వాత ప్రాక్తనము అనగా అర్థం ఇచ్చాడండి. సో అర్థాల్లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను అన్న. సో ప్రాక్తనము అనగా అంటే అర్థం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఉత్తర పద అర్థ ప్రధానం అన్నాడంటే మ్యాక్సిమం ఇది నాకు తెలిసినంత వరకు సమాసాల నుంచి ఇచ్చింటాడని, అంటే ఉత్తర పద ప్రాధాన్య సమాసం అది ఏంటి అనే విధంగా సో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. తర్వాత శారద ఉత్పత్తి అర్థం అని ఇచ్చారండి. ఇక్కడ శారద ఉత్పత్తి అర్థం కాదు వ్యుత్పత్తి అర్థం ఉంటుందండి. అంటే మరి వ్యుత్పత్త్యార్థాల్లో నుంచి కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. సో క్లియర్ అమ్మా. తర్వాత చైతన్యము అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నాడంటే ఉద్దేశాల నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. సో 9th క్లాస్లో వస్తుందమ్మా చైతన్యం. తర్వాత అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు ఏ ఛందస్సు అని ఇచ్చారంట అండి. సో ఛందస్సులో నుంచి కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి మరి అప్కమింగ్ వీడియోస్లో మొత్తం మన క్వశ్చన్స్ అన్నీ వచ్చిన తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. జస్ట్ ఇక్కడ మీకు వాట్ ఈజ్ వాట్, ఏ క్వశ్చన్లు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత త్యాగయ్య బిరుదన అంటే కవి పరిచయాల నుంచి మనకు ఒక క్వశ్చన్ అండి. తర్వాత తెలుగు సెమాంటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారో అని ఇచ్చారండి. తర్వాత వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా భిన్నమైనది ఏంటి అని ఇచ్చారంట. తర్వాత అనుభూతివాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన అన్నాడండి. ఏ వాదానికి? అనుభూతివాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన అని ఇచ్చారంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. తర్వాత ప్రతీక అనే పదానికి పర్యాయ పదాలు అని అంటే మనకు పర్యాయ పదాల నుంచి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. సో క్లియర్ అమ్మా. మరి అదేవిధంగానే కందపద్యంలో బేసిగణంగా ఉండకూడది అన్నాడండి. మరి కందపద్యంలో బేసిగణంగా ఏముండకూడదమ్మా? 1, 3, 5, 7 స్థానాల్లో జగనము అనేది ఉండకూడదండి. అంటే జగనం అనేది ఉండకూడదు, ఖచ్చితంగా ఆరోగణం తప్పనిసరిగా ఏముండాలా? నలం కానీ జగనం కానీ ఉండాలా, కానీ బేస్ స్థానాల్లో జగనం అనేది ఉండకూడదు. మరి ఇక్కడ పరిశీలిస్తే మనకి ఛందస్సు నుంచి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. దానికి సంబంధించామా. మరి అదేవిధంగా పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేదన్నాడు. మనం ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పామండి, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని గురించి తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకున్నాం?
ప్రథమ పురుష అని చెప్పుకున్నామండి. సో ఎక్కడో ఉన్నటువంటి దూరాన ఉన్నటువంటి వ్యక్తి గురించి తెలియజేస్తే ఆ పురుషుని ఏమని చెప్పుకుంటాం? ప్రథమ పురుష అని చెప్పుకుంటాం అన్న. సో బస్. మరి నెక్స్ట్ వన్ ఏమన్నాడు? నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉండే సాధనాల సంఖ్య అన్నాడు, మెథడాలజీ పరంగా అడిగిండండి. తర్వాత భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షణ తంత్రం అన్నాడు. సో సైకాలజీ నుంచి మనకి రక్షక తంత్రాలు ఉంటాయి కదా నాన్న సైకాలజీలో, మరి ఆ సైకాలజీలో నుంచి ఇక్కడ రక్షణ తంత్రాల నుంచి మీకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. సో ఇదమ్మా. తర్వాత లక్ష్యార్థ సిద్ధికి చెందిన పదం అన్నాడంటే మనకి ఎందులో వస్తుంది? ఇది అర్థ విపరిణామం అనే టాపిక్లో నుంచి ఈ క్వశ్చన్ అయితే అడిగాడండి. సో క్లియర్. తర్వాత గోగాకు ఏ మాండలిక పదము అన్నాడు. మరి అంటే మనకు మాండలిక పదాలు ఉన్నాయండి. సో పూర్వ మాండలికమా, దక్షిణ మాండలికమా, ఉత్తర మాండలికమా? సో అందులో నుంచి క్వశ్చన్ అయితే అడిగాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదం కోసం ఉపయోగించేటువంటి సభా సదనము అని ఇచ్చాడండి. అదేవిధంగానే వీణరాజు పాత్ర ఏ నవలలోనిది అటువంటి క్వశ్చన్లు అయితే అడిగాడండి. ఇవి మనకు సంబంధించి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్, నా వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకునేటప్పుడు వీటికి సంబంధించి పూర్తి వివరణ కూడా ఇచ్చుకుందాం నాన్న.